అటు హెచ్ఎంటీవీ బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మురళీకృష్ణ గారు, ఇప్పటి వరకు మనం విశ్లేషణ విన్నాము, అనలిస్టులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. సో గోల్డ్ రేటు అలాగే సిల్వర్ రేటు ఫ్యూచర్లో పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్లో అసలు టాక్ ఎలా ఉండింది? సో దీనికి సంబంధించి రేట్లు ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది కాబట్టి కొనడానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ మనం బై సెల్ ప్రాసెస్లో తీసుకున్నట్లయితే ఉపయోగం ఉంటుందా? గోల్డ్ రేటు సిల్వర్ రేటు పెరగడం అనేది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మురళీకృష్ణ, పసిడి ఇప్పుడు తెగ మెడిసిపడుతోంది, తగ్గేదేలే అంటూ చెలరేగుతోంది. ఆకాశమే హద్దుగా తులం బంగారం రోజుకు ఆల్ టైమ్ హై టచ్ చేస్తోంది. అసలు పసిడి పరుగు ఎక్కడ ఆగుతోంది? తులం 1,00,000 టచ్ చేస్తుందా? మళ్ళీ వెనక్కి వస్తుందా? సామాన్యుడికి దూరమైన స్వర్ణం మళ్ళీ దిగొస్తుందా? రైట్, హెచ్ఎంటీవీ బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ ఉన్నారు మనతో పాటు. ఆయన విశ్లేషణ కూడా అడుగుదాం. మురళీకృష్ణ గారు, అసలు ఈ గోల్డ్ రేటు సిల్వర్ రేటు పెరుగుదల తగ్గుదల అనేది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? శీల, గత వారం లేకుండా పెరుగుతుంది. 1,23,000 వరకు టచ్ అయింది. ఒక దశలో ఢిల్లీలో 1,30,000 దాటిన విషయం కూడా చూసాము. అయితే ఇక్కడ యుఎస్ వడ్డీ రేట్లు తగ్గియడము, అట్లాగే ఈ ట్రేడ్ వార్, టారిఫ్ వార్, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు మూలంగా బంగారం భారీగా దూసుకువెళ్తోంది. అయితే దీనికి ఎక్కడ బ్రేక్ పడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆల్ టైమ్ హైక్ వచ్చాము, ఆల్ టైమ్ పీక్స్ అయితే చేరింది. సో ఇక్కడ 1,25,000 దగ్గర కొంత కరెక్షన్ వస్తుందని చెప్పేసి అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే అమ్మకాల ఒత్తిడి వలన, లాభాల స్వీకరణ వలన అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే గోల్డ్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి తొలగిపోలేదు. అట్లాగే మరోవైపు చూస్తే ట్రేడ్ వార్ ఒకటి, టారిఫ్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాల మీద సందిగ్ధత కొనసాగుతుంది. అట్లాగే వడ్డీ రేట్ల విషయానికి వస్తే అవి దిగి వస్తున్నాయి. సో ఈ మొత్తం పరిస్థితి చూసుకుంటే బంగారం ఇంకా భారీగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. కానీ ఆల్ టైమ్ హైక్ చేరింది, గరిష్ట స్థాయికి చేరింది. కాబట్టి ఇక్కడ ఒక గట్టి నిరోధం, కరెక్షన్ అనేది ఉంటుంది. అట్లాగే ఈ యుద్ధ భయాలు కొంత తొలగిపోయి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైతే మాత్రం బంగారం భారీగా దిగి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే ఒక 30% దాకా గోల్డ్ దిగి రావచ్చని కొందరు అనలిస్టులు చెప్తుంటే అంత పడిపోయే పరిస్థితి లేదు. ఒక 10% కరెక్షన్ అయితే రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. శీలా, మరి ఎవరైతే ఇప్పుడు గోల్డ్ పరంగా ఇన్వెస్ట్ చేయాలి, కొనాలి అనుకుంటున్నారో, ఇప్పుడు మనకి దీపావళి కూడా రాబోతుంది, ధన్తెరస్ ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, ఒక్క కాసైనా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో మరి ఇప్పుడు కొనడం సేఫే అంటారా? అంటే చాలా మందికి అవసరం ఉన్నా లేకపోయినా కొనేవాళ్ళు ఉంటారు, అత్యవసరంగా ఉండి కొనేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తే బెటర్ అంటారు? అత్యవసరం అయితే కొనుగోలు చేయక అలాంటి సందర్భాల్లో కూడా గోల్డ్ రేట్స్ ట్రాక్ చేసుకుంటూ ఏ రోజైతే గోల్డ్ ధరలు కొంత దిగి వస్తాయో అప్పుడు కొంత మొత్తంలో కొనుగోలు చేసుకుంటూ దీన్ని కూడా ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో కొనుగోలు చేసుకుంటూ వెళ్తే మేలు అని చెప్తున్నారు. అయితే భారీ లాభాల కాసుకొని స్పెక్యులేషన్ జోలికి అయితే ఈ పరిస్థితుల్లో ఈ ధరలో మాత్రం అంత రిస్క్ చేయడం సరైనది కాదని చెప్పేసి అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏదైనా ఆర్టిఫిషియల్ బయింగ్ కి పాల్పడాలి. ఏ రోజైతే గోల్డ్ కొంత తగ్గుతుందో, కరెక్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొంత మొత్తంలో కొంత తీసుకుంటూ అట్లా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమం అని అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ పరంగా చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలంటారు? అంటే ఆర్నమెంట్ పరంగా తీసుకుంటే బెటరా, బిస్కెట్ పరంగా తీసుకుంటే బెటరా, లేకపోతే ఈటీఎఫ్లు తీసుకుంటూ ఉన్నారు, బాండ్స్ పరంగా తీసుకుంటూ ఉన్నారు, అది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? అంటే ఇది వాళ్ళ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది.
ETF మోడ్ కూడా చాలా బెటర్ అయిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ ని మనం సేఫ్ గా హోల్డ్ చేయలేకపోవచ్చు. ETF కావచ్చు, అట్లాగే బాండ్స్ రూపంలో, ETF రూపంలో తీసుకోవడం కూడా కరెక్ట్ అవుతుంది. అట్లాగే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా సిల్వర్ బెస్ట్ ఆప్షన్ అనేది కూడా ఒక సైడ్ వస్తుంది. ఎందుకంటే పారిశ్రామిక డిమాండ్ కూడా ఉంటుంది. చాలా వస్తువుల్లో ఉత్పత్తుల్లో వాటిని వాడడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే సిల్వర్ని కూడా తక్కువగా ఏం చూడొద్దు. సిల్వర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ భారీగానే ఉన్నాయి. అయితే MCX స్పెక్యులేషన్ జోలికి మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో వెళ్ళకపోవడమే మంచిది. అవసరమైతే మాత్రం ధర తగ్గినప్పుడల్లా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక సిప్ పద్ధతిలో దీన్ని కూడా బంగారం వెండిని కూడా కొనుగోలు చేయడం అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.